సనత్ నగర్ డివిజన్ వడ్డేరు బస్తీలో తన వ్యక్తిగత నిధులతో పునర్నిర్మించిన శ్రీ ఈదమ్మ ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మహేశ్వర్తో కలిసి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానికుల కోరిక మేరకు ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగిందన్నారు. గతంలో బేగంపేట నాల వెంట ఉన్నటువంటి వడ్డెర బస్తీ బ్రాహ్మణవాడిలో పరిస్థితులు అధ్వానంగా ఉండేవని, మా ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ రోడ్ల మరమ్మతులు చేపట్టి వారికి విముక్తి కలిగించామన్నారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, శ్రీహరి, నరేందర్, శేఖర్, ఆరిఫ్, ఆలయ కమిటీ సభ్యులు స్వామి, నరసింహ, యాదగిరి, సునీల్, రేణుక తదితరులు పాల్గొన్నారు. స్వామి ఈరోజు తలసాని శ్రీనివాస యాదవ్ గారు గుడి కట్టించారు. ఈదమ్మ ఎల్లమ్మ దేవస్థానము. అదేంటిది ఇంతకుముందు చిన్న ఉండే, ఇప్పుడు పెద్దగా కట్టించారు. మంచిగా ఉంది. మంచిగా ఇందాకనే తలసాని గారు శంకుస్థాపన చేసిపోయారు. కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నా పేరు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మనకు కట్టించిన గుడి చాలా సంతోషంగా ఉంది. మన ఇటువంటి గుడి కట్టించినందుకు మన వడ్డెర బస్తీలకి చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఎన్నో పనులు చేయాలని కోరుతున్నాం. ఈదమ్మ ఎల్లమ్మ దేవస్థానం 20 గజాలు. ఈదమ్మ ఎల్లమ్మ దేవస్థానం గుడి మొత్తం తలసాని గారే కట్టించారు. బడ్జెట్ అని మాట్లాడాలి. బోనాలు రేపు బోనాలు ఉన్నాయి. బస్సీ కమిటీ పేరు ఈదమ్మ ఎల్లమ్మ దేవాలయం.